హాయ్ హలో ఇవాళ నేను చూపించబోయేది మళ్ళీ ఇంకో పార్ట్ 2 బ్లౌజ్ పీసెస్తో ఎలా లహంగా జాకెట్స్ కుట్టించాను మా పాపకి అనేది ఆల్రెడీ ఒక పార్ట్ చేశాను కదా. ఇది సెకండ్ పార్ట్. అండ్ ఈ యాష్ కలర్ది వచ్చి చందేరి క్లాత్ అండి. అప్పుడులో కలంకారీ శారీస్ విత్ జెరీ బార్డర్, కంచి వీవింగ్ బార్డర్తో చాలా ఫ్యాషనబుల్ ట్రెండ్ నడిచింది కదా. సో ఆ శారీకి సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేయలేదు. అందుకనే మా పాపకి ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టించి లంగా కుట్టించేసాను. కనిపిస్తుందా మీకు? ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్ బాక్స్ ప్లీట్స్ అంటారు. అండ్ బాడీ వేయించాను. సేమ్ లోపల ఏ కలర్ అయితే లైనింగ్ వేయించానో అదే బాడీ వేయించి బ్యాక్ ఓపెన్ పెట్టాను. నేను చెప్పాను కదా, లోపల క్యాన్ కన్నా కూడా నేను లైనింగే ప్రిఫర్ చేస్తాను. అండ్ బోర్డర్స్కి ఇలాగా లైనింగ్ క్లాత్ చిన్నగా కట్ చేపించి వేయించాను. దాన్ని బట్టి అది బాగా నిలబడుతుంది, చూసారా. అండ్ ఆ ఫ్లేయర్ కూడా చాలా బాగా వచ్చింది. చీర పన్నా కావడం వల్ల బ్లౌజ్ పీస్ పెద్దది వచ్చింది. బ్లౌజ్ కాంట్రాస్ట్గా వేయాలి, యాష్కి బ్లాక్ బాగుంటుందని ఒక ఉద్దేశంతో బ్లాక్ తీసుకొని ఓన్లీ నెక్ పార్ట్లో మాత్రమే నాకు డిజైన్ కావాలి అని చెప్పి మిషన్ ఎంబ్రాయిడరీ వేయించా. లంగా మీద ఫ్లవర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ టు సేమ్ ఫ్లవర్ ఓన్లీ నెక్ లైన్ వేయించాను. అండ్ కింద లెహంగాకి వేసిన బార్డరే బాహుబలి హ్యాండ్స్ బుట్ట పెట్టించి ఇలా బార్డర్ హ్యాండ్స్కి వేయించాను. అయితే పైపింగ్ యాష్ కలర్ కన్నా కూడా హాఫ్ వైట్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు హాఫ్ వైట్ వేశారు. అండ్ పక్కన చిన్న కట్ ఇచ్చి టాప్ నెక్కి కింద బాటమ్ లైన్స్కి మొత్తం అదే హాఫ్ వైట్తో పైపింగ్ ఇచ్చారు. చాలా ఎలివేట్ అయ్యింది వేశాక. అండ్ బ్లౌజ్ వచ్చి బ్యాక్ ఓపెన్ అండి. అండ్ ఇది మంగళగిరి పట్టు క్లాత్ అనమాట. ఇది వేరే చీర మీద బ్లౌజ్ పీస్, అది నేను ప్రిఫర్ చేయలేదు, యూస్ చేయకుండా దాసి ఉంచి పాపకి ఇలా బ్లౌజ్ కుట్టించాను అనమాట. అండ్ నాకు ఈ లహంగా జాకెట్ కుట్టించినందుకు 1800 అయ్యింది. 1500 స్టిచ్చింగ్ ఛార్జ్. అండ్ వెరాస్ ఆ నెక్ లైన్కి వేసినందుకు 300 ఛార్జ్ చేశారు. సో తప్పదు కదా, చిన్నపిల్లలు అంటే కాస్ట్లీగానే ఉంటాయి. బట్ లుక్ కూడా గుడ్ కదా, డిఫరెంట్గా అనిపించింది నాకు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి మనకి దొరకవు కూడా బయట. అందుకనే నేను ఇలాగా నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్తో పిల్లలకి కొత్త కొత్త అవుట్ఫిట్స్ చేస్తూ ఉంటాను. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇది మా మదర్స్ హరీలో బ్లౌజ్ పీస్ అండి. ప్లెయిన్ ఇచ్చారు. సరే దీనికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి లెహంగా మాత్రం నార్మల్గానే బాక్స్ ప్లీట్స్ అండ్ సేమ్ కలర్ బాడీ అండ్ లోపల లైనింగ్ ఏదైతే వేసామో అదే తీసుకున్నాము. ఇది లంగా అంత ఫ్లేర్ రాలేదు ఎందుకో మరి. చీర పన్నా కొంచెం చిన్నదనుకుంటా. లోపల బార్డర్కి కూడా చిన్న బార్డర్ అయినా బట్ దానికి కూడా నేను యాజ్ యూజువల్గా మళ్ళీ లైనింగ్ వేయమని చెప్పాను. సో దట్ ఆ బోర్డర్ నిలబడుతుంది కదా. ఇలా లెహంగా లోపల కాటన్ లైనింగ్స్ వేపిస్తే పిల్లలకి చాలా హాయిగా ఉంటుందండి. స్వెట్ పట్టినా కూడా చక్కగా పీల్చి వాళ్ళు ఎక్కువసేపు కంఫర్టబుల్గా ఉంచుకుంటారు. బ్లౌజ్ చెప్పాను కదా డిఫరెంట్గా డిజైన్ చేశాము అని చెప్పి. దీన్ని యాపిల్ కట్ అంటారు. యాపిల్ కట్ అండ్ బ్లౌజ్ పీస్ చూసారా, కంప్లీట్గా డిఫరెంట్గా తీసుకున్నాను ఈసారి. ఇంగ్లీష్ డిజైన్ లాగా ఉండాలి అని చెప్పి. ఈ యాపిల్ కట్ మీకు ఫోటోలో చూస్తే అర్థమవుతుంది కదా. అండ్ నెక్కి హ్యాండ్స్కి సేమ్ లెహంగా కలర్ బార్డర్స్ పైపింగ్ వేయించాను. చిన్న చిన్న బుట్ట చేతులు పెట్టించి దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించానండి. అది వేసుకున్న చాలా ముద్దుగా ఉంది పాపకి. లెహంగా క్లాత్ వచ్చి చందేరి పట్టు అండి. అండ్ ఈ బ్లౌజ్ పీస్ ఏమో చందేరి కాటన్. నేను ఎక్కువ పిల్లలకి చందేరియే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది గుచ్చుకోదు, స్మూత్గా ఉంటుంది. అండ్ నాకు ఈ లెహంగా కుట్టినందుకు 1100 తీసుకున్నారండి. అండ్ చూసారు కదా, లోపల కూడా పర్ఫెక్ట్గా లైనింగ్స్ వేయించి కట్ వచ్చిన చోట ప్రతి చోట కూడా ఓవర్లాక్ చేపించుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా ఎలాంటి పీలిపోకుండా ఉంటుందండి. నేను ఇలానే వేపిస్తాను. అండ్ పక్కన ఖర్చు ఎక్కువ పెట్టించుకుంటా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నువ్వు బ్లౌజ్ పీసెస్తో కుట్టిస్తావు పాపకి, ఎన్ని ఇయర్స్ సరిపోతాయి అని. అలా పక్కన ఖర్చు పెట్టించి కుట్టించుకుంటే మినిమం 3 years వరకు వేసుకోవచ్చండి ఒక అవుట్ఫిట్. ఫ్రాక్స్ ఎక్కువ కొనుక్కోవడం కంటే కూడా ఇలాగ మన దగ్గర ఉన్న క్లాత్తో పిల్లలకి మనకు నచ్చినట్టుగా కుట్టించుకోవడం వల్ల కొంతవరకైనా వేస్టేజ్ మనీ తగ్గించవచ్చు అని నా ఉద్దేశం. సో అందుకనే నేను ఇలా నా బ్లౌజ్ పీసెస్ అన్ని వేస్ట్ చేయకుండా అవి ఒక పెద్ద ఎసర్ట్ లాగా దాచుకొని ఉంచుకుంటానండి భద్రంగా. సో వీటిని ఇలా యూస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.